నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ ఇవ్వాలి. మీరు ఇద్దరు చదివిస్తుంది కలెక్టర్ నాకు ఈ ప్రపంచంలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ చెప్పండి. హాయ్. సో ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట మమ్మీ డాడీని వీడియోలో తీసుకొచ్చి మాట్లాడిపోయడము. సో ఏం వీడియో తెలుసా? హూస్ నో మీ బెటర్, అంటే నా గురించి మా మమ్మీకి మా డాడీకి ఏం తెలుసు, ఎవరికి ఎక్కువ తెలుసు అనేది ఈ వీడియో తెలిసిపోతుంది. అంటే నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ ఇవ్వాలి. అంటే నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి, అది ఇది అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటికి మీరు ఇద్దరు ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? పెరుగు. ఇంకోటి ఎప్పుడు? బిర్యానీ, చికెన్, ఇంకా మండి, చికెన్ మండి అంట. నా చిన్నప్పటి నిక్ నేమ్ ఏంటి? చిన్నప్పుడు నన్ను ఏమని పిలుస్తారు? ఇప్పటికి పాపనే. పాప. మా పాప వచ్చినా కానీ మా పాప, ఇంకా మా పాపకు కూడా పాప అనే పిలుస్తారు. బొమ్మాలి అంటారు, నీకు బొమ్మాలి అంటారు, ఇంకేమంటారు, చైతన్య అంటారు, శైని అంటారు, చరణ్య అంటారు, పాప అంటారు, ఇంకేమంటారు, పొట్టి అంటారు, బుడ్డి అంటారు. ఇన్ని పేర్లు ఉంటాయి అనమాట. నాకు ఒక్క పేరు కాదు, ఇన్ని పేర్లు పెట్టేది. నేను ఎక్కువగా భయపడేది ఏంటి, దేని గురించి బాగా భయపడతా నేను చిన్నప్పుడు, ఇప్పుడు, ఎప్పుడన్నా? చీకటి అంటే బాగా భయం. దయ్యం. దయ్యం. దయ్యం అంటే కొంచెం అవును భయమే. దయ్యం అంటే భయం, కానీ ఇప్పటికీ నాకు చీకటి అంటే భయం. పోతే బాగా భయపడుతుంది కదా. నా వీక్నెస్ ఏంటి? నా వీక్నెస్ ఏంటి చెప్పండి. ఎవరైనా ఏమైనా చెప్తే బాగా అలుగుతుంది, ఏడుస్తుంది. అవును, ఇదే కరెక్టే. అంటే ఎవరైనా ఏమన్నా నన్ను హర్ట్ చేస్తే నేను అసలు తీసుకోలేను, అసలు ఎందుకు హర్ట్ చేసి సెన్సిటివ్ అనమాట నేను. ఎవరైనా ఏమైనా హర్ట్ చేస్తే ఆ డే మొత్తం నాకు బ్యాడ్ డేగానే ఉండిపోతుంది. అండ్ నాకు ఎవరైనా ఏమన్నా అంటే నేను హర్ట్ అయిపోతా, బాగా హర్ట్ అయిపోతా. బట్ నేను ఎవరిని హర్ట్ చేయను, నాకే చేస్తూ ఉంటారు. అట్లా నాకే అవుతా ఉంటుంది అవన్నీ. నాకు ఏ యానిమల్ అంటే భయము? యానిమల్, ఏ జంతువు అంటే నాకు భయము? ఈ జంతువు కుక్క అంటే భయమే. ఇంకా డాగ్ అంటే భయం. అది ఎందుకు భయం అంటే, ఇది ఎవరికి తెలుసా? మీకు గుర్తుందా ఎందుకు భయమో? గుర్తుందా? నాకు చిన్నప్పుడు నేను మనిషి వాళ్ళ ఇంటికి ఇక్కడే ఉంటారు, కుక్కలు బాగుంటాయి. అయితే ఏమైందంటే, నా కొత్త ఫ్రాక్ వేసుకొని అక్కడ ఏందది వినాయక చవితి అనమాట. వినాయక చవితి రోజు నేను వెళ్తున్నా, కొత్త ఫ్రాక్ వేసుకొని వెళ్తే అది నా డ్రెస్ చింపేసింది, నా ఎంబడ పడి. అందుకే నాకు డాగ్స్ అంటే ఫస్ట్ భయం. ఇక ఇంకొక యానిమల్ కూడా చాలా భయం. ఏందది తెలుసా? పిల్లియా? కోతి కాదు, స్నేక్ అంటే మస్తు భయం నాకు. స్నేక్ అంటే అసలు ఘోరంగా భయం. దాన్ని చూస్తేనే నాకు ఎట్లా అనిపిస్తుంది. నా బర్త్డే మంత్ చెప్పండి, నా మంత్ డేట్ చెప్పండి. ఆగస్టు 5th. అసలు నచ్చదే నచ్చదు. ఏ ఫుడ్ అది? పప్పు. నువ్వు చెప్పు. బెండకాయ తినదు, కాకరకాయ తినవు. అంటే చెప్తానే ఉంటుంది. మా మమ్మీ ఫస్ట్, సెకండ్ మా డాడీ. ఇద్దరికి పరువు పోతుంది. సరిగా తినవుగా. పిల్ల నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంది? సబ్జెక్ట్ చెప్పు. ఫేవరెటా? ఇంగ్లీష్. అసలు నేను స్కూల్ కి రెగ్యులర్ గా పోతానా లేదా? ఒక రోజు పోయి వారం రోజులు వండేది. పోతావు, నెలకోసారి పోతావు. ఏం లే, పోతుండే నేను. అంటే స్టడీ బాగుండే, మంచి చేసింది. కానీ అంతనే తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఫస్ట్ లో ఎట్లుండే ఆమె డాన్స్ గీన్స్ సూపర్ ఉండేరా. నీకేం తెలుసురా, ఇప్పుడు కూడా మంచిగానే ఉండాలి. కానీ న్యూస్, ఇప్పుడు నాకు గుడ్ న్యూస్ వస్తే ఫస్ట్ ఎవరికి కాల్ చేసి చెప్తాను నేను? మమ్మీకి కాదు, మా ఆయనకు కాల్ చేస్తారు. రాంగ్ ఆన్సర్. సరే మరి నాకెందుకు చెప్తున్నది?
Next. చెప్పినప్పుడు మాట సరే సరే నాకు పెళ్లి కాకపోతే ఏం చేపిస్తుంటే మీరు ఇద్దరు? చదివిస్తుంది. కలెక్టర్. కలెక్టర్ నాకు అంత థాట్స్. నేను ఏ టైంకి లేస్తా రోజు? 11, 12, 13. ఓయమ్మో. టైమింగ్స్ సరే, పెళ్లి కాక ముందు నేను ఏ టైంకి లేస్తా? ఇక 6కే లేచేది, స్కూల్కి వెళ్ళేదిగా, కాలేజ్కి వెళ్ళేదిగా. కాలేజ్కి వెళ్ళేది, కానీ కాలేజ్ అయిపోయినాక అంటే కాలేజ్ అయిపోయింది కదా, ఇంట్లోనే ఉండే కదా నేను అప్పుడే టైంకి నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటి క్యారీ చేస్తా. అదేంటది? ఎక్కడికి వెళ్ళినా అది పట్టుకెళ్తా. అది అదే ఉంటది చేతిలో, ఇంకా పొడగొడుతుంది ఇంకా కొన్ని. సరే, నేను పోగొట్టుకున్న వస్తువులు ఏంటి? పేర్లు చెప్పండి ఇట్లా. నేను పోగొట్టుకున్నా, అది నా దగ్గర ఇప్పుడు లేదు. అదే మొన్న ఏదో పోగొట్టుకున్నా. ఏమంటారు దానికి? అదే మైక్ది. మైక్ ఉంది, అది పోగొట్టుకున్నా రీసెంట్ గా. ఇంకా బంగారం పోగొట్టుకోలేదు. అయితే అక్కడ పెట్టిన అక్కడే మర్చిపోతావు. నేను మర్చిపోతాను అనమాట. నాకు మెమరీ పవర్ ఎక్కువనా తక్కువనా? తక్కువ. ఎందుకు తక్కువ? ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు అంటే మేము చేయాలి. మీకు ఒక స్టోరీ చెప్తా. మా డాడీ ఏం చేసింది తెలుసా? నా గోల్డ్ రింగ్, నా ఎంగేజ్మెంట్ రింగ్ నేను వేసుకున్నా. స్నానం చేసినప్పుడు బాత్రూమ్ లో మర్చిపోయినా. వీళ్ళిద్దరు అంటే మా ఆయనకు ఎవరిద్దరికి, నీకా ఆయనకా? గోల్డ్ రింగ్ ఆయనకి టింకుకే దొరికిందట. దొరికితే ఏం చేసారు? ఇద్దరికి తెలుసు గోల్డ్ రింగ్ మా ఆయన దగ్గరనే ఉందని. కానీ నన్ను వెతికిపించేది తెలుసా? నేను బాత్రూమ్ లో వెతికిన, అన్ని చోట్ల వెతికిన అసలు. అప్పుడు ఇంట్లో అందరూ, అందుకే చేతిలో రింగ్స్ ఉండవు. ఇది ఒక్కటి రింగ్, బాడీ హీట్ అవుతుంది కాబట్టి ఉంటది. అందుకే నేను ఎక్కువ గోల్డ్ వేసుకోవాలన్న కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ పోతుంది అని చెప్పి నా దగ్గర ఏ వస్తువులు ఉండవు, అన్నీ పోతాయి. అందుకే నేను బాగా గుర్తు పెట్టుకుంటా అనమాట. అది ఇది అనుకుంటా, అట్లా గుర్తు పెట్టుకున్నా పోతాయి. జాగ్రత్తగా పెట్టుకుందాం అనుకున్నా పోతాయి అవి అంతే. నా చేతిలో ఒక్కటి ఉండవు. అవి కూడా తిన్నవైతే అస్సలు ఉండవు, మర్చిపోతా. ఆడ పెట్టేస్తా, మళ్ళా ఏదో ఒకటి పనిలోనో ఏదో ఒకటి ఉంటా, మర్చిపోతా. కథం ఇక అది పోయినట్టే, ఇక మళ్ళీ రాదు కూడా రాదు. గోల్డ్ రింగ్ పోయింది, అది మా ఆయన దాపెట్టి మళ్ళా చాటపట్టి చిచ్చిరు. మొన్న ఊరికి వెళ్ళినావు కదా, పాప స్నానం చేసే టప్పుదేలే, బగ్గుదేలే, సోప్ కరెక్టే చెప్పు. అది ఎందుకు మర్చిపోయినా తెలుసా? ఒకటే బ్యాగ్ క్యారీ చాలా బ్యాగ్స్ తీసుకెళ్తా కాబట్టి అవన్నీ తీసుకుపోయి పెట్టేసేసరికి నేను మర్చిపోయినా. అది బయట ఉంటుంది ఫుల్ సంత ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే, నా చిన్నప్పుడు మీకు గుర్తుండిపోయే ఒక మెమోరీ చెప్పండి. మెమోరీ మీకు ఏది గుర్తుంది బాగా? స్కూల్లోనా? స్కూల్ డేస్ లో స్కూల్లో ప్రియాంక స్కూల్ పోయినావు కదా, నాకు కూడా గుర్తుంది. అది చిన్నప్పుడు అప్పుడు నువ్వు థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాసా? ఏ క్లాస్? ఫ్రూటీ పాప అంత ఉండే నేను, ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉండే నేను. అయితే నాకు కూడా గుర్తుంది. అది ఏమైందంటే స్కూల్ టైంలో నేను పడుకున్నా. ఇప్పటికీ గుర్తుందంటే అది నాకు ఒక బ్యాడ్ మెమొరీ, అది నాకు ఒక చెత్త మెమొరీ. నాకు ఇప్పటికి కూడా కొన్ని మెమొరీస్ గుర్తుంటాయి అన్నమాట. అంటే అవి నాకు బాగా, నాకు మైండ్లోకి అసలు పోవు కొన్ని మెమొరీస్. ఇది కూడా అందులో ఒకటి. ఏమైందంటే స్కూల్లో అందరు వెళ్ళిపోయినారు, చిల్డ్రన్స్ అందరు వెళ్ళిపోతే నేను పడుకుంటే బయట నుంచి లాక్ వేసేసినారు, అందరు వెళ్ళిపోయినారు. స్కూల్ టైం అయిపోయింది, అందరు వెళ్ళిపోయినారు. ఇక నేను లేచి ఒకటే ఏడుస్తున్నా. ఎవరో వచ్చారు అనమాట, ఆయమ్మనో ఎవరో పిలిచి రాలే అంటే స్కూల్ నుంచి ఇంటికి రాలే, క్లాస్ లోనే ఉండిపోయినా. లాక్ వేసేసినారు బయట. చాలా చోట్ల మిస్ అయిపోయింది అనుకున్నారా? మిస్ అయిపోయింది అని అనుకున్నారు వీళ్ళంతా. అయితే లాక్ వేసి నేను ఆయమ్మ మళ్ళీ డోర్ కొట్టినా అనుకుంటా. డోర్ కొట్టి ఇక అక్కడ ఎవరో ఉన్నారు మనిషి, ఫుల్ ఏడ్చేడ్చి ఇక రమ్మంటే అట్లా వచ్చింది మా డాడీ వచ్చింది. ఒకవేళ మనం పడుకుంటే వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు స్కూల్లో. ఇంకా నేను అంత టైం పడుకుంటే వెళ్ళిపోయేటోళ్ళు. అందుకే కొన్ని ఇట్లాంటివి కొన్ని నా
నా లైఫ్లో చాలా జరిగినాయి. అందుకే నాకు చీకటి అంటే ఎలోన్ అంటే చాలా భయం. అట్లా నా చిన్నప్పుడే ఒక మెమొరీ అది నాకు గుర్తుంది. ఫుల్ ఘోరంగా అంటే ఇప్పుడు కొంచెం మిస్లా నేను వెళ్ళిపోతుండే. అసలు ఆ మూమెంట్ చెప్పు తెలుస్తే నీకు గుర్తుంటే. మీరు చిన్నగా ఉన్నప్పుడు బాగా టూర్కి వెళ్ళేది మేమైతే. ఇప్పుడే వెళ్తలేము కానీ అయితే వెళ్ళినాము. ఇక అప్పుడు అందరు దిగి అక్కడ బట్టలు వాష్ చేసుకుంటున్నాం. టెంపుల్కి వెళ్ళినాము. చెరువులాగా వస్తుంది వాటరు. చెరువులా కాదు మొత్తం. నాకు అది గుర్తుంది. ఏంటంటే మేము టెంపుల్కి వెళ్ళినాము. టెంపుల్కి వెళ్తే ఒక చెరువు, బాగా పెద్ద చెరువు అది. మా డాడీ వస్తుంది. అందులో ఒక టెంపుల్ దర్శనం అయిపోయింది. మేము అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే ట్రిప్ అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేది. అది ఒక వ్యాన్ కట్టుకుని వెళ్ళేది. వెళ్తే ఏమైంది, అక్కడ దర్శనం అయిపోయింది. అక్కడ మొత్తం చెరువులాగా ఉండే అక్కడ అందరూ బట్టలు వాష్ చేసుకుంటున్నారు. అయితే ఏమైంది, ఆడ మస్తు స్టెప్స్ ఉంటాయి అనమాట. నేను 1 2 3 అనుకుంటే దిగుతా ఉన్నా. మా డాడీ అయితే వద్దు అంటే నాకు ఇంకా గుర్తుంది. అది ఫ్రూటీ ఎంత ఉన్నా వద్దు అంటే నాకు చేయాలనిపిస్తుంది. అప్పుడు ఎందుకో వద్దు అంటే నాకు అది చెయ్యాలి, పక్క చేసి తీరాలి అన్నట్లుండే నాకు. అయితే చేసి అట్లా దుంకుతుంటే వాటర్ పోతా ఉంది, ఇట్లా కిందికి వెళ్తా ఉంది. నువ్వేమో పోయినావు కిందికి. వాటర్ వద్దంటే గిట్ట మేము బట్టలు ఉతుకుతున్నాం. అప్పుడు వెళ్ళిపోయినావు. అమ్మ ఇక అందరు పోయిర్రు అని అన్నారు నీకు. ఇక అప్పుడే ఇక చెయ్యి పట్టుకొని ఇక తీసుకున్నా. అంటే చెయ్యి కాదు, ఏదో చీర ఇట్లా పడేస్తే చుట్టుకుంటే అది చెయ్య ఏందో నాకు పట్టుకున్నా. ఇక దొరికినావు, లేకుంటే మిస్ అయిపోతుండే. అది ఎప్పుడు గుర్తుంటుంది. ఇప్పుడు మా మమ్మీ బాగా మాట్లాడేసింది, మా మమ్మీ బాగా చెప్పేసింది కాబట్టి మా డాడీకి డాడీ ఇప్పుడు మా ముగ్గురు ఇట్లా, నేను మిథున్ పండు ముగ్గురు ఇట్లా ఎవరు బాగా అల్లరి చేస్తారు? అంటే నేను పెద్దగా ఏమల్లరి చేస్తున్నా? పండు బాగా అల్లరి చేస్తున్నా. ఫుల్ అల్లరి. అది తీసుకోవాలి, అది ఖరాబు, ఇది తీసుకోవాలి, ఇది ఖరాబు, అంత బాగుంది. ఏమల్లా ఇప్పటిదాకా ఏమల్లా. సరే ఇంకా చెప్పు. ఇప్పుడు మా అన్న అల్లరి చేసిండు, నేను అల్లరి చేయలే. నేను సైలెంటే ఉంటుండే. చెప్పు డాడీ నాకు ఈ ప్రపంచంలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? నిన్న నీకా? టింకు. నా బిడ్డ ఇష్టం. నా బిడ్డ తర్వాత టింకు ఇష్టం. నా పుట్టింది కదా, మా అన్న పుట్టిన తర్వాత నేను కడుపులో ఉన్నా, మా మమ్మీ ప్రెగ్నెంట్. అప్పుడు నువ్వు అబ్బాయి కావాలనుకున్నా, అమ్మాయి కావాలనుకున్నావు? ఎవరైనా పర్లేదు అనుకున్నావు. నువ్వేమంటున్నా? నేనైతే అమ్మాయి కావాలనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ కదా, తర్వాత ఎవరైనా పర్లేదు అనుకున్నా. ఎందుకంటే నాకు అమ్మాయి అయినా పర్లేదు. నాకు చిన్నప్పుడు బాగా నాకు అది కావాలి, నాకు అది కొనిపియండి అని ముండి పట్టేది. అదేంటది? హిడెన్ టాలెంట్ ఏంటి? టాలెంటా? ఏదైనా అనుకుంటే అది కావాలి, పడతావు. కరెక్టే. అది కావాలంటే నాకు కావాలి అంతే, ఇంకేం ఉండదు. అయ్యేదాకా చూస్తా. అట్లా ఉండే అనమాట. చిన్నప్పుడు కూడా అంతే. ఇప్పుడు నాకు ఏదన్నా కావాలి అని అన్నాను అనుకో, అది కావాలి. లేదంటే ఏదైనా ఇప్పియాలంటే అది ఇప్పియాలి అంతే. కొత్త డ్రెస్ కావాలంటే కొత్త డ్రెస్ కావాలి. అప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి అట్లే నువ్వు. కొత్త డ్రెస్సులు అయితే బాగా వేసుకుంటది, పాత అస్సలు వేసుకోదు. కొత్త ఇప్పుడు నా పాప ఎట్లుంటుందో ఇవన్నీ నేను చేసేది. పుచ్చుకునే డ్రెస్సులు వేసుకోదు, కంఫర్ట్ కూడా చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఐఎమ్ చేంజ్. ఓకే, నేను మిథున్ పండు ఎవరి ఇష్టం చెప్పు? ముగ్గురు ఇష్టమే. వద్దు ముగ్గురు ఇష్టం వద్దు. ఒకరి పేరు అట్లా ఉండదు. ముగ్గురు మా పిల్లలే, ముగ్గురు ఇష్టం. చెప్పాలంటే మా మమ్మీకి చెప్పాలంటే నేను చెప్తా మీకు. మా మమ్మీకి మా అన్న అంటే ఇష్టం, మా డాడీకి మా తమ్ముడు అంటే ఇష్టం. నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు. నేను మా ఆయన కంటే ఇష్టం. వీళ్ళిద్దరికి ఇష్టం. నా సీక్రెట్ ఏంటి? సీక్రెట్
నేను చాట్ జీపీటీ అడిగిన అవే కాబట్టి నా గురించి ఏదో ఒక గొప్ప చెప్పండి. ఏమన్నా ఒక్క నిమిషం. ఇగో కాదు ఒక నిమిషం. నా గురించి చెప్పాడంటే నువ్వు ముండి చాతలు చేసేది నువ్వు ఆ స్కూల్ అడిగిన దానికి అడుగుతా ఉంటాయి మరి ఎట్లా అయితే ఆగు అట్లా అన్నారు. ఇప్పుడు ఏంటి నా గురించి ఏమైనా గొప్పగా చెప్పండి. ఇప్పుడు గొప్పగా చెప్పండి అంటే చెప్పనికి ఆలోచిస్తారు. ఏం యూట్యూబర్ అయితే అని అనుకోరా మీరు? అమ్మో పెద్ద అనుకోలే అస్సలు అనుకోలే. ఏమైతే అనుకోరు? థాట్లే మాకు ఆ థాటే లేదు. సరే ఏమైతే అనుకోరు మరి? పిల్లలని ఇంట్లో అంతే అనుకున్నాం. కరెక్టే. అందులో పిల్లల్ని కానీ ఇంట్లోనే కూర్చుంటా అనుకోరు. కానీ యూట్యూబర్ అయితే అసలు అనుకోలేదు. నేను అనుకోలేదు. కానీ అట్లా అయిపోయినా అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయినా. సో ఇంతే అనమాట. సరే ఎక్కువ లావుగా అంటే లైక్ బలంగా హెల్తీగా పుట్టి నువ్వు మిథున్, నేను మిథున్. అన్ననే బక్కగా పుట్టిండు. మా అన్న బక్కగా ఉండే. ఎప్పుడన్నా ఫోటో చూపిస్తే ఇప్పుడు కూడా బక్కగానే ఉండు. నేను చిన్నప్పటి నుంచి లడ్డుగా ఉండే కాబట్టి ఇప్పుడు కూడా లడ్డుగానే ఉండే. మా తమ్ముడు కూడా చిన్నప్పటి నుంచి లడ్డుగా ఉండే కాబట్టి ఇప్పుడు కూడా లడ్డుగా ఉండే. నేను అంటే మాది జీన్స్ అనమాట. మా డాడీ, మా బాబాయ్, మా అత్తమ్మ, మా నాయనమ్మ, మా తాత నుంచి వచ్చిన జీన్స్ కాబట్టి మేము ఇట్లా అయిపోయినాం అనమాట. చిన్నప్పటి నుంచి నేను ఫోటో చూపిస్తే ఎప్పుడన్నా కావాలంటే అప్పటి నుంచి నేను లడ్డుగానే ఉండే అనమాట. మొత్తం ఒక 3 kgs పుట్టినా నేను. అట్లా 3.5 kgs అంట. సో 3.5 kgs కాబట్టి అట్లనే చిన్నప్పటి నుంచి లడ్డుగానే ఉండే. మళ్ళీ ఏం బక్కగాలి. మా తమ్ముని కూడా ఇప్పుడు కూడా లడ్డుగానే అట్లా అంతే అనమాట. నెక్స్ట్ ఏం వీడియో చేయాలి మా మమ్మీ మా డాడీతోనో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ చేద్దాము తప్పకుండా. సో అంతే. ఇంకా మన క్వశ్చన్స్ మిగిలిపోయి ఉంటే కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అడుగుదాం. సరే ఇంకా బాయ్ చెప్పండి. బాయ్.